టీవీకే చీఫ్ విజయ్ మరోసారి తమిళనాడు లోక్ భవన్ కు వచ్చారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ ఆర్వి అర్లేకర్ ను కలిశారు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు అంశంపై గవర్నర్ తో విజయ్ మరోసారి చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని తగినంత బలం ఉందని గవర్నర్ తో చెప్పినట్లుగా సమాచారం. నిన్న గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించగా మెజార్టీ లేదన్న కారణంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించలేదు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామి గవర్నర్ ను కలవనున్నారు. టీవీకే చీఫ్ విజయ్ మరోసారి తమిళనాడు లోక్ భవన్ కు వచ్చారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ ఆర్వి అర్లేకర్ ను కలిశారు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు అంశంపై గవర్నర్ తో విజయ్ మరోసారి చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని తగినంత బలం ఉందని గవర్నర్ తో చెప్పినట్లు సమాచారం. నిన్న గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించగా మెజార్టీ లేదన్న కారణంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించలేదు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామి గవర్నర్ ను కలవనున్నారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు, రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు అయితే నెలకొంటా ఉంది. ముఖ్యంగా అదే నిన్న జరిగినట్టు ఎన్నికల నేపథ్యంలో భారీ మెజార్టీతో ఉన్నటువంటి టీవీకే పార్టీని మొదట బల నిరూపణకు పిలవాలని చెప్పి కూడా నిన్న గవర్నర్ అయితే సంప్రదింపులు చేశారు. గవర్నర్ కూడా టీవీకే పార్టీని ఫస్ట్ సంప్రదింపులు చేసిన పెద్ద మెజార్టీ పూర్తి స్థాయిలో లేదు, కేవలం 112 మరో 6 తక్కువ ఉంది. మెజార్టీ చూసుకుని వచ్చిన పెద్ద మాకు బల నిరూపణ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా గవర్నర్ నిన్న సున్నితంగా తిరస్కరించారు. అయితే ఈ రోజు మరోమారు తమకు మెజార్టీ ఉందని చెప్పి బల నిరూపణ చేసుకుంటామని చెప్పి టీవీకే పార్టీ అధినేత విజయ్ మరోమారు ఇవాళ గవర్నర్ ని కాసేపు క్రితమే కలిసినట్టు కూడా, అంటే 11 గంటల 15 నిమిషాలు కలుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ మేరకు ఇప్పుడు లోక్ భవన్ లో గవర్నర్ కలిసి ఉన్నారు. కలిసి తమకున్న మెజార్టీ సభ్యులతో ఉన్నటువంటి నివేదికనైతే అందజేస్తారు. అయితే ఇది ఇలా ఉండగా మరోవైపు ఏఐడిఎంకే అన్నాడీఎంకే పార్టీ అధినేత సైతం తమ గవర్నర్ అపాయింట్మెంట్ చేసుకున్నారు. తాము కూడా గవర్నర్ కలుస్తామని చెప్పి కూడా ఇవాళ ఉదయాన్నే తెలియడంతోనే ఒక్కసారిగా నివ్వెరపోయినటువంటి టీవీకే పార్టీ అధినేత తొలుత అది ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి పార్టీగా తాము కలుస్తామని చెప్పి కూడా ఇవాళ నివేదికను సబ్మిట్ చేసి గవర్నర్ కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐడీఎంకేలో కూడా గవర్నర్ కలుస్తారని చెప్పి తెలియడంతోనే ఒక్కసారిగా పార్టీలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఈ క్రమంలోనే అంటే రాజకీయ అస్థిరతను నెలకొంటున్నటువంటి తరుణంలోనే మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. అంటే టీవీకే పార్టీ అధినేతకు పూర్తి స్థాయి మెజార్టీ లేని కారణంగానే 6 సభ్యులు మెజార్టీ తక్కువ ఉన్నందువల్లనే నిన్న గవర్నర్ మెజార్టీ నిరూపణకు కూడా సహకరించలేదు అని చెప్పేసి భావన తర్వాత నెలకొంది. ఈ సమయంలోనే తమతో పాటు ఏఐడీఎంకేలో ఉన్న కొంతమంది సభ్యులు కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు, తమకు సమావేశానికి ఫస్ట్ అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కూడా గవర్నర్ ని ఇవాళ కలిసే టీవీకే పార్టీ అధినేత విజయ్ విజ్ఞప్తి అయితే చేసే అవకాశం ఉంది. ఆ మేరకు గవర్నర్ కూడా కలుస్తూ ఉన్నారు. అయితే గవర్నర్ ఇవాళ విజయ్ కి అవకాశం ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అయితే నిన్నైతే గవర్నర్ పూర్తి మెజార్టీ ఇవ్వాలని సూచించారు. అయితే ఇవాళ ఆ మెజార్టీ 112 సీట్లు అయితే గెలుపు ఉంది. మరో 6 సీట్లు మద్దతు కావాలి కాబట్టి పూర్తి స్థాయి మద్దతు ఉంటేనే రాండి అని చెప్పి కూడా నిన్న గవర్నర్ అయితే టీవీకే పార్టీ అధినేతకి అయితే సూచించారు. ఆ మేరకు ఇవాళ రెండోసారి కూడా కలుస్తున్నారు. కలిసి ఫ్లోర్ లో సమావేశం ఏర్పాటు చేస్తే మెజార్టీ బల నిరూపణ చేసుకుంటాము, సమావేశం ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి అనే కోణంలో కూడా ఇవాళ టీవీకే పార్టీ అధినేతలు గవర్నర్ ను విన్నవించే విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అయితే గవర్నర్ దీనికి సుంకత వ్యక్తం చేస్తారా లేరా అనేది కూడా తెలియాల్సింది. ఇదిలా ఉండగా ఏఐడీఎంకే సైతం కసరత్తు చేపడతా ఉంది. తమకు కూడా అవకాశం గవర్నర్ కలిసి తాము ఏ మద్దతు ఇస్తామా లేదా ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఏఐడీఎంకే పార్టీ గవర్నర్ కలిసిన తర్వాత రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది.
రవివర్మ నిన్న ఒకలాగా ఈ రోజు ఒకలాగా అంటే రోజు ఒక ట్విస్ట్ నెలకొంటుంది. ఎందుకంటే అక్కడ టీవీకే ఎక్కువ మెజార్టీ వచ్చింది కూడా టీవీకేకే. కాకపోతే అన్ని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని సీట్లు లేకపోవచ్చు, కానీ ఏదైనా పార్టీ సపోర్ట్ చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనేటు డిఎంకే కన్నెర చేసింది. మిగతా పార్టీలన్నీ కూడా కన్నెర చేస్తున్నాయి. అయితే కావాలని ఏదైనా వెనక నుంచి చేస్తున్నారు అని చెప్పి, అంటే సపోర్ట్ చేయకుండా వేరే పార్టీలు మద్దతు ఇవ్వకుండా అనే దానికి కూడా ఇక్కడ ఆలోచించడానికి ఛాన్స్ ఉందా? మీరు చెప్పినట్టు అంటే రాజకీయ పరమైన అనిశ్చితి నెలకొన్ని పూర్తి మెజారిటీ భారీ మెజారిటీ వచ్చినా కూడా అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేది పూర్తి మెజారిటీ లేకపోవడం వల్లనే ఇవాళ తమిళనాడులో అస్థిరత్వం, రాజకీయ అస్థిరత అయితే నెలకొనింది. అయితే దీన్ని ఫస్ట్ ఏడీఎంకే వాళ్ళు మద్దతు ఇస్తారని చెప్పి కూడా వారితో చర్చలు కూడా జరిపారు. అయితే ఒక దశలో ఈ టీవీకే అధినేత విజయ్ బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి పార్టీలతో మేము అలయన్స్ వెళ్ళము అని చెప్పేసి కూడా పేర్కొనడంతో ఒక్కసారిగా బీజేపీ అన్నా డిఎంకే సైతం వెనక్కి తగ్గింది. దాంతో ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తాము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి కూడా పేర్కొంటూ కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 సభ్యులు టీవీకేకు మద్దతు ప్రకటించారు. ఆ మద్దతు కారణంగానే ఇవాళ 107 ఉన్న టీవీకే పార్టీకి 107 ఉంటే ఇవాళ 112 అయింది. మరో 6 సభ్యులు అయితే అవసరము. అంటే అది ఏడీఎంకే మద్దతు అయితే ఇస్తుంటే ఇవాళకి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుంది. కానీ దీని వెనకంతా కూడా రాజకీయ పరమైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పి భావిస్తుంది. ముఖ్యంగా కేంద్రం ఆడిస్తున్నటువంటి నాటకము అనే ప్రచారం తమిళనాడు అంతటా కూడా ఎక్కువ సాగుతా ఉంది. ఈ ప్రచారంలో భాగంగానే బీజేపీ నేతృత్వంలోనే ఇలాంటి రాజకీయ పరమైన నాటకాలు ఆడిస్తా ఉందని చెప్పి కూడా తమిళనాడులో రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే ఏడీఎంకే మద్దతు తీసుకున్నట్లయితే టీవీకే పార్టీకి పూర్తి స్థాయి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. అయితే ఇదివరలో టీవీకే పార్టీ నాయకులు ఊహించినట్లుగా సిపిఐ 2, సిపిఎం 2, పిఎంకే 4 ఇలాంటివి ఎంఐఎం అంటే ముస్లిం లీగ్ పార్టీ 2 ఇలాంటివి ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్టీలు కూడా కలిపి వచ్చినా కూడా దాదాపు టీవీకే పార్టీ రాజకీయంగా ఇవాళ మెజార్టీ నిరూపించే అవకాశం ఉండేది. అయితే కాంగ్రెస్ ఎప్పుడైతే డిఎంకే పార్టీ కూటమి నుంచి వైదొలిగిందో దాంతో డిఎంకే పార్టీ అలర్ట్ అయింది. అలర్ట్ అవడమే కాకుండా ఉన్నటువంటి మిత్రపక్షాలన్నింటినీ కూడా కట్టడి చేశారు. చేసిన మూలంగానే అంటే కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం, పిఎంకే వీళ్ళందరూ కూడా వస్తారని చెప్పి కూడా విజయ్ భావించాడు. అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ పార్టీలతో పట్ల డిఎంకే అధినేత స్టాలిన్ పూర్తిగా చర్చలు జరిపి వాళ్ళని కట్టడి చేయడంతోనే పూర్తి మెజార్టీ రాలేకపోయిందని చెప్పి కూడా భావన సర్వత్రా నెలకొంది. దీని కారణంగానే ఇవాళ రాజకీయ అనిశ్చితి అయితే తమిళనాడులో ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని గవర్నర్ తో బీజేపీ రాజకీయ నాటకం ఆడిస్తామని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. యమున రవివర్మ అయితే పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టుగా అసలు పళనిస్వామి అపాయింట్మెంట్ తీసుకోవడం పైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్ళింది. ఎందుకు అసలు ఆయన తీసుకుని ఏం చర్చించడానికి? ఆయనకి బలం లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దారి లేదు, అసలు దేని కొరకు తీసుకున్నారు అనే దానిపై కూడా ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీని గురించి ఏం చెప్పుకోవచ్చు? మీకు చెప్పండి, ఏడీఎంకే అన్నా డిఎంకే పార్టీ కూడా ఇవాళ బీజేపీని గవర్నర్ కలుస్తా ఉన్నారు. ముఖ్యంగా అన్నా డిఎంకే పార్టీ ఇదివరలోనే రాత్రి నిర్ణయించుకొని తమ కేడర్ తో తమ సభ్యులతో నిర్ణయించుకొని బీజేపీ నుంచి తాము వైదొలుగుతున్నాము అని చెప్పేసి అయితే పేర్కొన్న కారణంగానే రాత్రి ఉన్న ఫలంగా కొన్ని చర్చలు అయితే జరిగాయి, రహస్య చర్చలు అయితే జరిగాయి. అది కేవలం డిఎంకే మాత్రం కొట్టిపారేసింది. అలాంటి చర్చలు ఏం జరగలేదని చెప్పేసి వాస్తవంగా రాజకీయపరమైన విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అయితే రాత్రి డిఎంకే, ఏడీఎంకే, అన్నా డిఎంకే పార్టీలు కూడా చర్చలు చేశారు. ఒకవేళ టీవీకే కాదని ద్రావిడ పార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తే 2.5 సంవత్సరం డిఎంకే, 2.5 సంవత్సరం అన్నా డిఎంకే పార్టీలు రూలింగ్ లో ఉండేట్టు కూడా ఒక రాజకీయపరమైన విశ్లేషణ సాగిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఆ మేరకే డిఎంకే, అన్నా డిఎంకే అయితే సఖ్యత ఒప్పందం కుదిరితే మాత్రం 2.5 years డిఎంకే, 2.5 years అన్నా డిఎంకే పార్టీ రూలింగ్ చేసుకున్నట్టుగా. అదే కాకుండా వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు అంటే సిపిఐ, సిపిఎం ఈ పార్టీలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ అన్ని పార్టీలతో కలుపుకొని అన్నా డిఎంకే, డిఎంకే సఖ్యతతో 120 మెజార్టీ 120 స్థానాలు ఉంటాయి కాబట్టి పాస్ అవకాశం ఇవ్వననే భావన నిన్న ఉత్పన్నమైంది. అయితే దీన్ని సున్నితంగా డిఎంకే పార్టీ అయితే తిరస్కరించింది. ఇలాంటి చర్చలు ఏం జరగలేదు, కేవలం ఇది ఓన్లీ గాలి కబురు అనే వాదన అయితే వినిపించింది. అయితే ఏది ఏమైనా రాజకీయంగా అంతర్గతంగా ఇలాంటి వాదన అయితే సాగుతా ఉంది.
దాంట్లో భాగంగానే డిఎంకే అన్నా డిఎంకే అలయన్స్ కూడా జరుగుతూ ఉంది అనే వాదన అయితే బలంగా వినిపిస్తా ఉంది. ఆ కారణంగానే ఇవాళ అన్నా డిఎంకే కూడా గవర్నర్ కలిసి విజ్ఞప్తి తమకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి గవర్నర్ కలిసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దీని వెనకాలన్నిటికీ కారణం ఏమంటే డిఎంకే ఇండైరెక్ట్ గా అన్నా డిఎంకే సపోర్ట్ చేస్తా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ అన్నా డిఎంకే గవర్నర్ అయితే కలుస్తా ఉంది, కలిసి అపాయింట్మెంట్ కోరుతా ఉన్నది. ఇలాంటి రాజకీయ పరమైన అనిశ్చితి ఎక్కువగా తమిళనాడులో నెలకొన్న కారణంగా చర్చలు అయితే జరుగుతూ ఉంది. రైట్ రవివర్మ, ఇంకొక వైపు చూస్తే ఒక దళితుడు సీఎం అవ్వడం అనేది తక్కువ చోట్ల జరిగింది. అయితే ఇప్పుడు తమిళనాడులో ఇది జరగడం అనేది కూడా కొన్ని పార్టీలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి అనేది, అలాగే కొన్ని రాష్ట్రాల అధినాయకులు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నా అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. దీనిపై అంటే దళిత సీఎం అవ్వాలనేది మేము కోరుకోము అనేది కొందరి నాయకుల మనసులో ఉండి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనేది టాక్ బయటకు వస్తుంది. దీని గురించి ఏం చెప్పుకోవచ్చు? మీరు చెప్పింది అసలు నిజం. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరమైన అంటే ఇన్నాళ్ళు దాదాపు 1958 నుంచి ఇప్పటి వరకు ద్రావిడ పార్టీల ప్రాబల్యమే కొనసాగుతూ వచ్చింది. రూలింగ్ లో ఉంటే అటు డిఎంకే ఉంటుంది, లేదంటే అన్నా డిఎంకే పార్టీ ఉంటుంది. ఈ రెండు పార్టీల ప్రాబల్యమే ఇన్నాళ్ళు దాదాపు 1958 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. దళిత ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంతవరకు ఎవరు కూడా తమిళనాడులో కాలేదు. మొట్టమొదటిసారిగా టీవీకే పార్టీ భారీ ఎత్తున మెజార్టీ అయితే సాధించింది ఈ ఎన్నికల్లో. అయితే టీవీకే పార్టీ మెజార్టీ సాధించడమే కాకుండా క్రిస్టియన్ మైనారిటీ ఓటర్ల యొక్క ప్రాబల్యం ఉందని కూడా భావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దళిత అభ్యర్థిగా ఉన్నటువంటి విజయ్ కి ప్రాధాన్యత ఇస్తే టీవీకే ద్రావిడ పార్టీలకు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది అని భావించినటువంటి రాజకీయ విశ్లేషకులు ఈ దిశగా కూడా ఆలోచన చేశారు. రాత్రి పెద్ద ఎత్తున చర్చలు అయితే జరిగాయి. ఆ జరిగిన నేపథ్యంలోనే దళిత ముఖ్యమంత్రిని కానివ్వకూడదు, అవసరమైతే డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు సఖ్యతతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండాలే తప్ప టీవీకే పార్టీకి ప్రాధాన్యత కల్పించకూడదనే రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అయితే భావించారు. ఆ దిశగానే రాత్రి చర్చలు కూడా జరిగాయి, అంతర్గతంగా చర్చలు జరిగాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీకే పార్టీకి అధికారం రానివ్వకూడదు అనే భావన ద్రావిడ పార్టీలో గట్టిగా ఉంది. దాని కారణంగానే మొన్నటికి నిప్పుగా ఉన్నటువంటి అంటే డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య వైరం భారీ ఎత్తున ఉంది. అయితే వాళ్ళు ఇవాళ రాజకీయ పరమైన అధికారం కోసము తమ వైరాన్ని సైతం పక్కన పెట్టి ఎదుటి వ్యక్తి అంటే టీవీకే పార్టీ అభ్యర్థిని అతన్ని సీఎం కానియకూడదని చెప్పే భావన ఉత్పన్నమైంది. దాని కారణంగానే ఇవాళ చర్చలు జరిపారు. రాత్రి రాజకీయపరమైన రహస్య చర్చలు అయితే జరిపారు. ఆ చర్చల్లో భాగంగానే అన్నా డిఎంకే పార్టీలు కూడా మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ద్రావిడ పార్టీల యొక్క మనుగడను కొనసాగించాలి అనే దృక్పథంతోనే అన్నా డిఎంకే ఇవాళ గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ఆ దిశగానే రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. అన్నా డిఎంకే పార్టీ మొదట అన్నా డిఎంకే పార్టీని కల్పించి వాటి ద్వారా గవర్నర్ కల్పించి తమకు మెజార్టీ నిరూపించుకుంటాము అనే భావన గవర్నర్ విజ్ఞప్తి చేయాలని చెప్పి ఇవాళ అన్నా డిఎంకే పార్టీ కూడా మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ కలుస్తా ఉన్నారు. టీవీకే పార్టీ కలిసి వచ్చిన పెద్దప అన్నా డిఎంకే పార్టీ నాయకులు కలుస్తున్నారని తెలుస్తా ఉంది అమ్మా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.